మైకులు రెడీ పెట్టుకోండి. నా ఎమ్మెల్యే దోస్తులు కూడా పట్టించేస్తాను. అవన్నీ ఉత్తరం సీరియస్గా పోటీ జనరల్గా వాళ్ళకి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తే బాగానే ఉంది. నాలాంటి వాడు ఉండేటప్పుడు కూడా అమ్మాయిలు చెప్తే మీకు ఊర్లో అనుకుంటే గంజాయి పట్టుకునేది ఎంతసేపు పడుతుంది. సీరియస్గా పోటీ నేను ఆ డిస్కషన్ వద్దు. నీ దగ్గర నుంచి నేను సమాధానం వినలే. కాకపోతే టేక్ ఇట్ సీరియస్. చెప్పండి మీ సీఏకో మీ సబ్ ఇన్స్పెక్టర్ మొత్తానికి కూడా వచ్చినట్టు చెప్పండి. మీరు అనుకుంటే ఎంతసేపు పడుతుంది కరెక్ట్గా సాయంత్రం లోపల మొత్తం కూడా ఐడెంటిఫై చేయొచ్చు. సీరియస్గా తీసుకో. నా సమాధానం కౌన్సిల్కి చెప్తే ఊరికే చెప్పేసి వెళ్ళిపోయేదానికి పనికి వస్తుందే కానీ గ్రౌండ్లో మీరు చెప్పిన సమాధానం కరెక్ట్ కాదు. టేక్ ఇట్ సీరియస్. ఖచ్చితంగా కూడా నేను పైన యాక్షన్ తీసుకో. నమన్నారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ యాక్ట్ 1965 మేరకు పలమనేరు పురపాలక సంఘం యొక్క ఎక్సెప్షన్ మెంబర్గా ఇప్పుడు మీరు వెళ్తా కూడా చూడండి. మీరు దీని గురించి కూడా చూసే ఉంటారు. ఆ శివాలయం దగ్గర మొత్తం షాపులు పెట్టేసి గుడికి పోవాలంటే కూడా కుదరదన్నా, స్టేట్ బ్యాంకుకి పోవాలన్నా కుదరదన్నా. ఆ ముందర రోడ్డు మీద మొత్తం షాప్స్ పెట్టేసి ఇస్తారు. షాప్స్ పెట్టుకోవడానికి వాళ్ళకి అక్కడ మార్కెట్లో కూడా ప్లేస్ ఉందన్న, డైలీ సంతలో కూడా స్పేస్ ఉందన్న. అక్కడ తరలిస్తే అక్కడ మనం బళ్ళు పెట్టుకోవడానికి కానీ గుడికి వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉందన్న. దయచేసి మీరు పెద్దలు దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది. అలాగే మన చర్చి వీధి మొత్తం ఇటు సైడ్ అటు సైడ్ బైకులు పెట్టేసి అది కూడా చాలా ఇబ్బందిగా ఉందన్న. కాస్త మీరు వాటి మీద దృష్టి పెట్టి కాస్త వాటిని నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పాను కమిషనర్ గారికి, సార్ అక్కడ మొత్తం అవన్నీ తొలగించండి, ఆ షాపులన్నీ లోపల పెట్టించుకోండి అని చెప్తే కూడా ఎవరు కానీ ఎటువంటి యాక్షన్ లేదు. మీరు కాస్త దాని మీద చొరవ చూపిస్తే బాగుంటుందన్న. సార్ ఇప్పుడు గౌరవ సభ్యులు ఇంతకుముందు 5 నెలల వరకు కూడా 5 నెలల ముందు కూడా అది మన సొంతలోనే జరుగుతా ఉన్న షాపులన్నీ కూడా ఎలక్షన్ కోడ్ దాని ముందు ఒక నెల ముందే వాళ్ళు అక్కడ షాపులు పెట్టడం జరిగింది. దాని ముందు కూడా లోపల పెట్టడం చేస్తా ఉన్నారు. మనం ఇప్పుడైతే ఇదైతే ప్రొసీజర్లో ఉన్నాము, జాతర దగ్గర నుంచి మనం అయితే ఫ్రీగా ఉన్నాం. అప్పుడు వాళ్ళు బయట వచ్చాడు రావడం జరిగింది. దాని ముందు కూడా లోపలే ఉన్నారు. అందరూ లోపల జరగాలి, అందరూ జరగాలి. మళ్ళీ ఎలక్షన్లో తిరగడం వల్ల కొంచెం ఫ్రీగా ఉండడం వల్ల బయట వచ్చేది. ఇప్పుడు దాన్ని కూడా ప్రజలందరూ కూడా చాలా డిస్టర్బ్ అవుతా ఉన్నారు. గుడికి వెళ్ళాలంటే ప్రతిసారి శుక్రవారం సోమవారం మంగళవారం అయితే చాలా గలాటాలు జరుగుతూ ఉన్నారు. అక్కడ బైక్ పెట్టుకోవాలంటే తోపుడు వాళ్ళు మా ముందర ఎందుకే పెడతావు ఆ డాడీనే పోయి పెట్టుకొనేసి మినిమం ఒక 2-3 గుడికి ప్రశాంతంగా పోయే పరిస్థితి కూడా లేదు నా అక్కడ. దాని ఇంతకుముందు ఉన్నట్లు గత 3-4 నెలల ముందు ఉన్నట్లు వాళ్ళు కానీ లోపల పంపించేస్తారా ఏ ప్రాబ్లము రాకుండా ఉంటుంది. అది మీరు దాని మీద ఒకసారి కౌన్సిల్ నుంచి పబ్లిక్ రిలేషన్స్ కూడా జనరల్గా పబ్లిక్ కూడా నా దగ్గరికి నోటీస్ చేసినారు. అక్కడ ప్రాబ్లం ఎక్కడుందంటే వాళ్ళు కూడా చిన్న వ్యాపారస్తులు, వాళ్ళు కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఇంకొక చోట చేసుకుని ముందర ఇబ్బంది లేకుండా ఇమీడియట్ గా ఇక్కడ పోలీసు కూడా ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడి ట్రాఫిక్ కూడా ప్రాబ్లం లేకుండా ఇమీడియట్ గా మార్కెట్ లోపల ఉంది. కాకపోతే అది ఉపయోగించకుండా ఈ బిజినెస్ కోసం మెయిన్ లో పెట్టారు. అది కూడా మన కౌన్సిల్ సభ్యులు చెప్తుంది, అతన్ని కూడా షిఫ్ట్ చేస్తాం సార్. అలాగే రైతు బజార్ కూడా లోపల ఇంకా ఓపెన్ కాలేదు, అది కూడా మనం వస్తే కొద్ది వీక్లీ వచ్చే రైతులంతా కూడా వీక్లీ మార్కెట్ వచ్చేదాన్ని కూడా మనం లోపలికి పంపించేస్తే మన గౌరవ సభ్యులు చెప్పి మనం మీరు ఏం చేస్తారంటే ఆ రోడ్డు పైన గుడి ముందర ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా భక్తులకు ఇబ్బంది లేకుండా తీసి కొద్దిగా లోపల పడిపోయేటట్టుగా వాళ్ళు కూడా చిన్న వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళకి నష్టం కలగకుండా కరెక్ట్ చూసి రోడ్డు వరకు మార్జిన్ కూడా లిమిట్ పెట్టేసి తీసేస్తాం. అది యాక్చువల్గా చిన్న వ్యాపారస్తులు ఏమన్నా అంత పెద్ద వ్యాపారస్తులు ఉండేది. ఆ పార్కింగ్ ఒకసారి పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి వన్ సైడ్ పెట్టాలని చూసుకొని దాంట్లో తాలూకా కచేరీలో ఎక్సెప్షన్స్ ఎక్కువైపోయినాయి. ఒక కారు పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఆ ప్రాబ్లం కూడా మీరు కమిషనర్ గారు రెఫర్ చేసి పాత పెట్టి చాలా ఇబ్బంది ఉంది నాకు. థ్యాంక్ యూ. స్కూల్ పిల్లలు వ్యాన్లు వస్తున్నాయి. దాదాపు 11-12 కన్నా మీరు పెద్ద వెహికల్స్ వచ్చి 10 వీలర్స్ 12 వీలర్స్ దాదాపు మన రంగాపురం కాటి నుంచి మన బజార్ మొత్తం వచ్చి స్కూల్ వ్యాన్స్ ఆటోస్ చాలా ఇబ్బంది పడతారు. దాదాపు ఒక్కొక్కసారి అయితే 1:20 నుంచి 1:30 ట్రాఫిక్ జామ్ అవుతున్నాడు. దయచేసి ఆ టైమింగ్ ఏదో పెట్టిస్తే వాళ్ళ హెవీ వెహికల్స్ లోపలికి మార్నింగ్ స్కూల్ టైమింగ్స్ మాత్రమే అవాయిడ్ చేపిస్తూ ఉంటాం.
కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి వెహికల్స్ వచ్చాయంటే స్కూల్స్ వ్యాన్స్ కానీ మళ్ళీ ఈ బాడీ వాహనాలు వచ్చేస్తే ట్రాఫిక్ దాదాపు 10 నుంచి 15 నిమిషాలు ఆడే వేస్ట్ అయిపోతారు. ఆ వన్డే పెట్టడం వల్ల చాలా ప్రమాదాలు కూడా జరిగినాయి. మన రీసెంట్ గా ఒక కాగితాలు కూడా పోయిందని ఆ గుర్తుకులింది. ఆ టైంలో ఏమవుతుందంటే దాదాపు పిల్లలు స్కూల్ పోవాలి కాబట్టి 5 నుంచి 10 మినిట్స్ ఆశ లేట్ అయిపోతుంది. ఆ స్పీడ్ వల్ల ఆ లేట్ అవ్వడం వల్ల గుడాతో మీద విద్యానగర్ జంక్షన్ దగ్గర చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఆడ ఈడ కొద్దిగా మీరు అరికట్టాలి. అదేవిధంగా బలమనేరులో నీటి సమస్య గురించి ఇప్పుడే మన అమరన్న గారు చెప్పినారు. దాదాపు మనము నెలకి 20 లక్షల రూపాయల వరకు నీటిని ఖర్చు పెడతా ఉన్నాము. కాబట్టి పరిసరాల్లో ఉన్న చెక్ డ్యాములు చాలా దెబ్బతిన్నాయి. ఆ చెక్ డ్యాములు దెబ్బతినడం వల్ల మనకు నీటి సామర్థ్యత చాలా తగ్గిపోయింది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న చెక్ డ్యాములను పునర్నిర్మిస్తూ రానున్న రోజుల్లో మన నీటి సామర్థ్యాన్ని పెంపొందించాల్సిందిగా, అదేవిధంగా గంగన్న సెల్యూస్ ప్రాజెక్టు కానీ వైఎస్ఆర్ ప్రాజెక్టు కానీ దాని మీద ఒక దృష్టి తెచ్చి పలమనేరు మున్సిపాలిటీని ఆదాయంలో తీసుకోవాల్సిందిగా కోరుతాను సార్. అవి చేసేయడం ఏముందో అడిగి ఛాన్సే లేదులే. లోడేజ్ అంతా అయిపోయింది. ఎందుకంటే దొరికేది కూడా లేదులే. లోడేజ్ అంతా కింద లోడ్ చేసినారు, చెట్టాలు కూడా లేవు. ఇంకా పరిస్థితి రాదు, జరగదు. ఈ ఎడ్యుకేషన్ 11th వరకు క్యాష్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయమని స్కూల్ వాళ్ళు చెప్తాను సార్. స్టూడెంట్స్కి 3 monthsగా ఎంఆర్ఓ గారు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాష్ సర్టిఫికేట్ కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ ఇవ్వడం లేదు. ఆయన లాగిన్లో పోయి నిలిచిపోతాడు సార్. ప్రింట్అవుట్ రావడం లేదు. ఇక్కడ స్టూడెంట్స్కి వచ్చి, పిల్లలకు వచ్చి, తల్లిదండ్రులకి ఎడ్యుకేషన్ ఎంఈఓ గారు ప్రెస్ చేస్తూ ఉన్నారు త్వరగా ఇమ్మని చెప్పి. దానికి ఏదో మీరు రెక్టిఫై చేసి వాళ్ళకి త్వరగా చెప్పిస్తే బాగుంటుంది సార్. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, కౌన్సిల్ సభ్యులకు, చైర్మన్ గారికి అందరికీ నమస్కారం. ఇన్కమ్ సర్టిఫికేట్లు, క్యాష్ సర్టిఫికేట్ అయితే డైలీ బేసిస్ మీద క్లియర్ చేస్తున్నాం. పెండింగ్ అయితే ఏం లేవు. ఈవెన్ నిన్న రోజు వచ్చినా కూడా పూర్తి చేసినాము, నైట్ కంప్లీట్ చేసినాము. ఇది కాకుండా గవర్నమెంట్ నుంచి సర్వే చేసిన తర్వాత 2918 సర్టిఫికేట్లు కూడా ఈ వీక్ లోనే క్లియర్ చేసినాము. కాబట్టి ఈ రోజు పూర్తి అవుతాయి. ఎక్కడ లేదా టెక్నికల్ ప్రాబ్లం ఉండడం వల్ల 1-2 నిలిచిపెట్టచ్చు, కానీ అట్లా డైరెక్ట్ గా నోటీస్ తీసుకొని వస్తే చెక్ చేసి క్లియర్ చేస్తారు. డీటెయిల్స్ ఇవ్వండి. ఇప్పుడు నాకు నంబర్ ఇవ్వండి. స్పెసిఫిక్ గా ఏముందో చెప్పు, ఇచ్చేస్తారు. రైట్, థ్యాంక్ యూ. పేపర్లో రాసి ఇచ్చేయండి నంబర్లు. మీరు లేదు కూర్చోండి. టోటల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ లేదనేసి ఎమ్మెల్యే గారు చెప్పారు. పిఎస్సి వర్క్ లో మనం సీల్డ్ వర్క్ చేయడం లేదు, పిఎస్సి వర్క్ లో మనం వర్క్ సరిగా చేయడం లేదు. కేవలం 8 మంది మాత్రమే షార్ట్ సార్. 8 మంది మాత్రమే. మిగతా వాళ్ళతో వర్క్ చేస్తా ఉన్నారు. ఉండే స్టాఫ్ ని మీరు ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలో మీకు తెలియక 2-3 తప్పులు కూడా చేశారు. దాంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను చూడండి. ప్రతి గవర్నమెంట్ ప్రతి మార్చిలో వడ్డీ మాఫీ అనేది ప్రతి ఒక్కరికి ఇస్తా ఉన్నారు. స్టేట్ మొత్తం ఇస్తా ఉన్నారు. పలమనేరులో మాత్రం కాదు ఇవ్వడం. ఏదైతే ట్యాక్స్ పెండింగ్ ఉందో, దేనికైతే వడ్డీ పడిందో, ఆ వడ్డీ మాఫీకి ప్రతి గవర్నమెంట్ మార్చిలో ఎగ్జెంప్షన్ ఇస్తా ఉన్నారు. అది ఎక్కడ 2014 నుంచి ఇస్తానే ఉంది. టోటల్ అది స్టేట్ పాలసీలో పేపర్ అడ్వర్టైజ్మెంట్ వస్తా ఉంది. మనం అవేర్నెస్ చేస్తా ఉన్నాం. కానీ మీరు ఏం చేశారు? 2014 అటెండెన్స్ రిజిస్టర్ ఎందుకు మీరు తీసుకురాకూడదు? ఈవినింగే వచ్చి అటెండెన్స్ రిజిస్టర్ ఎట్లా? ఇప్పుడు చిన్న ఇంజనీరింగ్ సెక్షన్ లో ఉండే అటెండెన్స్ రిజిస్టర్ వచ్చి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ మేనేజర్ ముందు పెట్టేస్తా ఉన్నారు. అట్లాగే సచివాలయంలో ఉండే అటెండెన్స్ రిజిస్టర్లో మీకు ఈవినింగ్ ఎందుకు సబ్మిట్ చేయరు? అది ఎందుకు మీరు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేకుండా ఉన్నారో నాకు అర్థం కాదు. అడ్మినిస్ట్రేషన్ చేసేది నేర్చుకోండి. అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలి, ఉండే వాళ్ళతో ఎట్లా పని చేయించుకోవాలో తెలుసుకోండి దయచేసి. మిస్మేనేజ్మెంట్ గైడెన్స్ ఇస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు మీరు. లేదు సార్, తప్పకుండా. ఎందుకంటే మనకు సచివాలయ సిబ్బందికి అందరికి కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది ఉంటుంది. డైలీ దానిపైన మాకు డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా రివ్యూ జరుగుతుంటుంది. మూమెంట్ రిజిస్టర్ లో ఎంతమంది మూమెంట్ రిజిస్టర్ ఎన్నిసార్లు సంతకం పెట్టారు సార్ మీరు? మూమెంట్ రిజిస్టర్ ఉంది. మూమెంట్ రిజిస్టర్ లో ఎన్నిసార్లు మీరు సంతకం పెట్టారు? ఎన్ని రిజిస్టర్లు మీరు సంతకం పెట్టారు? ఎన్నిసార్లు విజిట్ చేశారు? ఒక్క మూమెంట్ రిజిస్టర్ లో కూడా మీ సంతకాలు ఉండవు. మీరు ఎంతసేపు మున్సిపల్ ఆఫీస్ లో కూర్చోంటారు అంతే. ఎలక్షన్ టైంలో మనం అన్ని కూడా ఎలక్షన్ కూడా ఇప్పుడు అన్ని కూడా చేస్తాం. ఎంఆర్ఓ గారికి
చెప్పాను మీకు చెప్తాను మళ్ళీ తప్పదే ఇప్పుడు జరిగేది చూడండి తప్పకుండా మీ సలహా సూచన తప్పకుండా పాటిస్తాను. రంగాపురం గ్రామంలో ట్రాఫిక్ ఎక్కువ అక్కడి నుంచి ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఫోన్ చేసి ఎక్కడ జరగలేదు నాకు తెలిసి అటువంటి ఏదైనా ఎందుకంటే అనాథరైట్ ఎక్కడ ఉన్నప్పుడు కూడా మనం ఏమైనా యాక్షన్ తీసుకోలేదు. అనాథరైట్ కనెక్షన్ లో కౌన్సిల్ మనం ఏదైనా పెట్టుకొని వాళ్ళని రెగ్యులర్ చేసడానికి కూడా ప్రయత్నం చేస్తాం. లేదంటే వాళ్ళు డబ్బులు రాకపోతే డిస్కనెక్ట్ చేసడానికి మనం ఏదైనా కౌన్సిల్ తీర్మానం పెట్టి చేస్తున్నాం. అటువంటి అయితే మన మీకు చెప్పినట్టు అటువంటి కంప్లైంట్స్ ఉంటే మేము ఇవ్వండి మేము చూస్తాం పరిస్థితి. అంటే డబ్బులు కట్టి దిగినా అలాగే డిపాజిట్ కట్టి మనకు కనెక్షన్ తీసుకోవాలని జనరల్ గా ఎందుకంటే అందరూ ఉంటారు కదా కౌన్సిల్ కూడా ఉంటే అది కథలిచ్చే పని నాకు కాదు, తగిలించే పని కాకపోతే అది పెద్ద అభిమన్యుడు పోయినట్టుంది కదా మన దాంట్లో 3 వాటిలో పద్మవ్యూహంలో పోయినట్టు ఉంటుంది కాబట్టి ఆ పద్మవ్యూహంలో గమాని ఈయన పోలేడు పోలేడు కాబట్టి దాంట్లో ఈసారి పోవాలా రావాలి వస్తుంది దగ్గరలోనే కంప్లీట్ చేస్తాయి ఇబ్బంది లేదు. మన గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గంజాయి మీద చాలా సీరియస్ 5 స్టార్ట్ చేస్తా ఉన్నారు మేడం. 5:05 స్టార్ట్ చేస్తా ఉన్నారు. రాత్రి 12 గంటలు కూడా జరుగుతుంది మేడం. అలాగే మార్కెట్ కమిటీ ఉంది. మార్కెట్ కమిటీలో కూడా మేడం తెల్లారితో నుంచి స్టార్ట్ చేసి రాత్రి కూడా జరుగుతుంది. ఒక్కసారి ఈ గంజాయి మీద చాలా ఇష్యూస్ జరుగుతాయి. గాంధీనగర్ శ్మశానంలో అయితే విపరీతంగా ఎవరైనా చనిపోయిన వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా కానీ మేము శ్మశానానికి ఒక కమిటీ వేసుకున్నాము, కమిటీ వాళ్ళు అన్ని చేస్తున్నాము. కానీ వీళ్ళని నియంత్రించడంలో చాలా మేము ట్రై చేస్తున్నాం కానీ చాలా వరకు గలాటలు జరుగుతుంది. ఎవరైనా చనిపోయినా కూడా అబ్బాయి కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా కానీ వీళ్ళ ఇష్యూ చాలా ఇష్యూ వాళ్ళు చేసుకుంటున్నప్పుడు వీళ్ళు తాగడము తాగేసి అర్చుకోవడాలు కొట్టుకోవడాలు జరుగుతూ ఉంది. దయచేసి దీని మీద స్పెషల్ రైట్ పెట్టండి పోలీస్ డిపార్ట్మెంట్ కి. గత 4-5 మున్సిపల్ మీటింగ్స్ లో కూడా నేను ఇదే చెప్తున్నాను. ఈ అందరికి నమస్కారం అండి. నాకు మీరు చెప్పినట్టుగా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ఇమీడియట్ గా కాల్ చేయండి, రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కేసు చేసి పంచాయతీ కూడా దొరికిందని అయితే రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళ మీద షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్ గా డైలాండర్ కానీ లేదా ఇన్స్పెక్టర్ నెంబర్ కానీ ఎస్ఐ గారి నెంబర్ కానీ కాల్ చేయండి. త్వరితగతిగా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది, చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చెప్పేసామమ్మా రికార్డ్ అవసరం లేదు. పోలీసు వాళ్ళకు ఊర్లో గంజాయి ఆడుకుంటే తెలియదా? 5 నిమిషాలు నా వెనక చూస్తే కూడా పట్టించేస్తాను. అవన్నీ ఉత్తమం. సీరియస్ గా పోండి. జనరల్ గా వాళ్ళకి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తే బాగానే ఉంది. నాలాంటి వాడు ఉండేటప్పుడు కూడా అమ్మాయిలు చెప్తే మీకు ఊర్లో అనుకుంటే గంజాయి పట్టుకునేది ఎంతసేపు పడుతుంది. సీరియస్ గా పోండి. నేను నాకు డిస్కషన్ అవుతూ నీ దగ్గర నుంచి నేను సమాధానం వినలే. కాకపోతే టేక్ ఇట్ సీరియస్. చెప్పండి మీ సీఏకో మీ సబ్ ఇన్స్పెక్టర్ మొత్తాన్ని కూడా వచ్చినట్టు చెప్పండి. మీరు అనుకుంటే ఎంతసేపు పడుతుంది కరెక్ట్గా సాయంత్రం లోపల మొత్తం కూడా డైరెక్ట్గా చేయొచ్చు. సీరియస్గా తీసుకోండి. నా సమాధానం కౌన్సిల్కి చెప్తే ఊరికే చెప్పేసి వెళ్ళిపోయేదానికి పనికి వస్తుందే కానీ గ్రౌండ్లో మీరు చెప్పిన సమాధానం కరెక్ట్ కాదు. టేక్ ఇట్ సీరియస్. ఖచ్చితంగా కూడా దీనిపైన యాక్షన్ తీసుకోండి.